నమస్తే. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారు ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ తర్వాత జర్నలిస్టులతో విలేకరులతో చిట్చాట్ చేశారు ఆఫ్ ది రికార్డ్. ఈ సందర్భంగా మీడియా ముందు, మీడియా తర్వాత మైకులు లేని తర్వాత ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అఫీషియల్గా వీడియో కూడా ఉంది ఆమె ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు అన్నది. అండ్ దాని తర్వాత ఆమె ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీడియాతో చిట్చాట్లో ఆమె మాట్లాడింది ఏంటంటే, నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నాను. 47 నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు అందులో వచ్చిన ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు నేను చెప్తున్నాను. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని నేను ప్రస్తావించాను. ఆమె మొన్న రీసెంట్గా తెలుసు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలే, అంటే అన్ని వర్గాలకి న్యాయం జరిగే తెలంగాణ రాలేదు అని అన్నది. మనం ఆనాడు క్వశ్చన్ చేసినాం, 10 ఏళ్ళుగా అధికారంలో ఎవరున్నారు? మీ తండ్రి గారే కదా, మరి మీ తండ్రి గారిని కదా క్వశ్చన్ చేయాల్సింది. సో ఈమె కేసీఆర్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది, అంటే పార్టీ నుంచి జంప్ అవ్వడానికో లేకపోతే కొత్త పార్టీ పెట్టడానికో ప్రయత్నం చేస్తున్నది. వెరీ క్లియర్గా ఈమె అవసరమైతే అదే టైటిల్తో పార్టీ పేరు ఉండేలాగా పార్టీ పెట్టొచ్చు అని మనం లాస్ట్ 2-3 వీడియోస్ చేసినాం. కొంత ఆమెకి ఇబ్బంది అనిపించుండొచ్చు ఈ వీడియోలు, అందుకే ఆమె సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతున్నది అని కూడా మాట్లాడింది లైవ్లో. సో ఆ మీడియాతో చిట్చాట్లో సామాజిక తెలంగాణ అంశం గురించి ప్రజలే అనుకుంటున్నారు. 47 నియోజకవర్గాల్లో నేను తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని నేను మీడియా ముందు చెప్పడం జరిగింది. ఈ సమయంలో నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నా. ఆమె పార్టీలోనే ఉన్నారు. పార్టీ వాళ్ళ పార్టీనే, కుటుంబ పార్టీనే, కల్వకుంట్ల పార్టీనే. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ తండ్రి గారే, వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ అన్నగారే, వాళ్ళ బావగారు ఏమవుతారో బావగారే కదా, హరీష్ రావు గారు ఆ పార్టీలో కీలక నాయకుడే. మొత్తం ఫ్యామిలీ పార్టీనే అది. మరి పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నా అని మీడియాతో చిట్చాట్లో కవిత గారు మాట్లాడారంటే కేసీఆర్ పార్టీకి కవితకి మధ్య దూరం పెరుగుతున్నట్టుగా భావించాల్సిందే కదా. వెరీ క్లియర్. నేను ఆ రోజు కూడా అదే చెప్పిన. ఎందుకు ఆ రోజు ఆ విషయం చెప్పడం జరిగింది? వెరీ క్లియర్గా ఆమె కేసీఆర్ సంబంధించిన ఫోటోలే ఎక్కడా కూడా పెట్టలే. కేసీఆర్కి సంబంధించిన ఫోటోలు లేకుండానే ఆమె తెలంగాణ జాగృతి సమావేశం పెట్టింది. ఏ రోజు ఇది? మేడే రోజున, కార్మికుల దినోత్సవం రోజున కేసీఆర్ ఫోటో ఎక్కడ బ్యానర్లో లేకుండా జాగ్రత్త పడుతూ ఈ సమావేశం పెట్టి సామాజిక తెలంగాణ అంశాన్ని, ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంది, సమానంగా ఈ రాష్ట్రం లేదు, ఆర్థిక పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు, పేదోడు ఇంకా పేదోడు అయిపోతున్నాడు, పెద్దోడు ఇంకా పెద్దోడు అయిపోతున్నాడు అని ఆమె మాట్లాడడం జరిగింది. ఒక 2-3 అంశాలు ప్రస్తావించారు. సో ఇక్కడ మరి 16-17 నెలలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత టోటల్ 10 years వాళ్ళ తండ్రి గారి అధికారంలో ఉన్నారు, వీళ్ళే ప్రభుత్వంలో భాగస్వాములు. ఈమె ఎంపీగా పనిచేశారు, పార్టీలో కీలకమైన నాయకురాలు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి ఎవరిని అంటున్నట్టు? యాక్యురేట్గా, పక్కాగా, ప్రణాళికాబద్ధంగా తన తండ్రిని ఆమె టార్గెట్ చేస్తుందని అర్థమవుతున్నది. పార్టీని టార్గెట్ చేస్తున్నది. ఎందుకు టార్గెట్ చేస్తున్నది? ఆమెకి సముచిత స్థానం ఇవ్వట్లేదన్నది ఆమె యొక్క నిరసన ఒక రకంగా చెప్పాలంటే. అందులో భాగంగా ఆమె ఈ పార్టీకి సంబంధించిన మొన్న ఏదో మీటింగ్ జరిగింది కదా, రజతోత్సవ సభ, 25 సంవత్సరాల బీఆర్ఎస్ మీటింగ్ ముందు కూడా ఆమె పెద్ద ఎత్తున బీసీలని ఇంకోటి అని మీటింగ్లు పెడతా ఉంటే ఇది గాడి తప్పుతూ ఉన్నది, ఆ పార్టీ లైన్ గాడి తప్పుతూ ఉన్నది, ఆమె పార్టీ లైన్ని పక్కకు తీసుకెళ్తా ఉన్నదని చెప్పి ఏదో మహిళలకు సంబంధించిన అంశం మీరే చూసుకోండి మీటింగ్ విషయంలో అని ఆమెకు ఏదో హామీ ఇచ్చినట్టుగా ఆమె పోయి కొంతమంది ఆమె చుట్టూ తిరిగే మహిళలను తీసుకుపోయి కేసీఆర్ని కలవడం, ఇక అంతా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో ఆమె కార్మిక డే రోజున మరో బాంబు పేల్చడం జరిగింది. అంటే సద్దుమణగడం కాదు కదా, ఇంకా మరింత వైరుధ్యం పెరిగిందన్నది అర్థమైంది. సో ఇప్పుడు కవిత ఎవరి ఉద్దేశించి మాట్లాడింది? ఇప్పుడు ఇది ఒకసారి ఈ బయట వినండి. चर्चा बहुत होता जी, आज नई बात नहीं है, बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే,
ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है, बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు. ఎవరు చేస్తున్నారు? ఒక పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆమె అన్న పాయింట్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఈ మొత్తం వ్యవహారం ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. ఎవరు చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు ఈమె ఏమన్నా అంత పెద్దగా గవర్నమెంట్ని టార్గెట్ చేసి ఆమె ప్రభుత్వాన్ని ఇంకేదో చేసే అంత పెద్ద ఫైటర్ అయి ఉంటే ఆమె గురించి ఏమైనా కుట్ర చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ మీద ఏమైనా కుట్ర చేస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉన్నది. కేసీఆర్ మీద టార్గెట్ చేసి మాట్లాడిస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఈమె మీద ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇక బీజేపీ ఉన్నది. బీజేపీ వాళ్ళు ఎందుకు చేస్తారు ఈమె మీద? అసలు ఎవరికి అవసరం లేదు అపోజిషన్ పార్టీలకి. ఎవరికి అవసరం ఉన్నది? సొంత పార్టీలో ఉన్న వాళ్ళకి అవసరం ఉన్నది. సొంత పార్టీ అంటే ఎవరిది? కుటుంబ పార్టీ. ఆ కుటుంబ పార్టీలో ఎవరు ఉన్నారు? వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. అంటే ఎవరిని అంటుందామే? ఎవరో నా మీద ఈ రకమైన దాడి చేయిస్తున్నారు, ఎవరో నాకు తెలుసు, అతి త్వరలోనే నేను గట్టిగా స్పందిస్తా అని ఆమె చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. యాక్చువల్గా ఎందుకు చూడండి, చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే మాట్లాడవచ్చు. సొంత పార్టీ లీడర్లు కాబట్టి, సొంత పార్టీ నాయకులే, కుటుంబంలో ఉన్న వాళ్ళే పొగబెడుతున్నారు కాబట్టి, వాళ్ళతో విభేదాలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడలేను అని చెప్తున్నారు. వెరీ క్లియర్. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఇది. అండ్ రెండో అంశము, మా పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్న నా మీద జరిగే దాడి గురించి అని కూడా ఒక లైన్ ఆఫ్ ది రికార్డ్లో చిట్చాట్లో చెప్పడం జరిగింది. అంటే మీ పార్టీ స్పందించట్లేదు, మీ పార్టీ దూరంగా ఉన్నది, కుటుంబం దూరంగా ఉన్నదన్న లైన్లోకి ఆమె వెళ్ళిపోయినట్టు కనబడుతున్నది కదా. అందుకే ముందే చెప్పినాం, మేము దాదాపు 15-20 రోజుల ముందే చెప్పినాం, ఆమె కేసీఆర్తో తెగదెంపులకు రెడీ అయిపోయింది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే కేటీఆర్ని పక్కకు పెట్టి, హరీష్ని పక్కకు పెట్టి ఏమైనా పగ్గాలు అప్పచెప్పితే తప్పితే ఆమె ఆ పార్టీలో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నది ఆమె. ఏదో ఒక పార్టీ నిర్మాణం దిశగానో ఇంకేదైనా, ఇప్పుడు వేరే పార్టీ అవకాశం ఉంటే వెళ్ళేదేమో, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారని అయితే మనం అనుకోలేము. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏముంది? అయితే పార్టీ. సో ఇటువంటి క్రమంలో ఆమె ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి అడుగు ముందుకేస్తున్నట్టు కనబడుతున్నది. సరే, సక్సెస్ అవుతారా లేదా ఏంది అన్నది చూడాలి. పర్ఫెక్ట్గా మీరు చెప్పింది అవుతుందా అంటే రాజకీయాల్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చు. మొదటికే మోసం వస్తుంది అనుకున్నప్పుడు కేసీఆర్ ఏమైనా దగ్గరికి పిలిచి ఇంకేమైనా పెద్ద పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తుండొచ్చు. అట్లేమైనా ఆమె సర్దు మనగొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆమె తాడో పేడో ఉన్నట్టుగా కనబడుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తం ప్రెస్ మీట్లు ఇవన్నీ మరి తండ్రిని ఏమైనా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం అన్న చర్చ కూడా జరుగుతున్నది. తండ్రిని ఏమైనా దారికి తెచ్చుకోవడానికి ఏమైనా జరిగే ప్రయత్నమా, అన్నని ఏమైనా దారికి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమా అన్నది కూడా జరుగుతున్నది. చూడాలి మరి ఈ సందట్లో ఇది అన్నట్టుగా మరి ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. కేటీఆర్ రాజకీయం. కేటీఆర్ ఎవరిని పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, అది నాకే అడ్వాంటేజ్ అయింది, మా నాయన నా సపోర్ట్ నాకే ఉన్నది, నేనే ముఖ్యమంత్రిని అవుతా అనుకుంటున్నాను. ఆయన పగటి కల ఇట్లా తిరుగుతున్నాడు, పైన తిరుగుతున్నాడు. ఆయన గాలిలోనే మెడల్ కడుతున్నాడు ఆయన. ఇక హరీష్ రావు అయితే కేసీఆర్ పెట్టిన పొగను పీల్చుకొని మంచిగా లంగ్స్ ఇంత లావు అయినాయి లోపల. ఆ పొగను పీల్చుకొని మరి ఇప్పటికైనా గోడ దుంకి రాజకీయ సమాధి కాకుండా కాపాడుకుంటాడా, గోడ అవతలకు దూకి వేరే ప్రయత్నం ఏమైనా చేస్తాడన్నది చూడాలి. ఏమనుకుంటుంది, హరీష్ ఫస్ట్ అయితే పోని, హరీష్ పోతే మా అన్నని నవల అవతల పడేయచ్చు, పెద్ద సమస్య కాదు, మా అన్న ఉంటే నేను ఆ బీఆర్ఎస్ నా చేతిలోకి తీసుకోవడం అన్నది ఈమె ఆలోచన. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. అల్టిమేట్గా వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, పైసలు బాగా ఉన్నాయి, కాబట్టి ఏమైనా చేయొచ్చు అన్న ఆలోచనలో వీళ్ళు వస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదు. ప్రజల్లో వీళ్ళకి ఒక వాల్యూ లేదు, ఒక విలువ లేదు, ఎలాంటి సానుభూతి కూడా ప్రజల్లో లేదు. ఈమె మీద అయితే అసలే లేదు. ఎట్లుంటుంది? ఈమె చేసిన దందా ఏంది, ఈమె చేసిన స్కామ్ ఏంది,
ఏదో అవినీతి స్కామ్ ఇంకోటి అంటే వేరే విషయం, కానీ మీరు చేసింది ఏంది? సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇది ఎటువైపు దారి తీస్తుంది అన్నది చూడాల్సిన అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.